ఓజస్ గంభీర ఓజస్ గంభీర నా కొడకలారా నటించి పడేశాడు. వాషి ఎగిరెగిరి పడుతున్నావు, నిన్ను ఎలా కిందికి దించాలో నాకు తెలుసు అన్నట్టు ఆ డైలాగ్ బాగుంది. ఇంకా ఓమీ డైలాగ్ అయితే పిచ్చెక్కిచ్చేశాడు. డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు పిచ్చిగా ఉంది. అసలు కార్ల రేసింగ్ పిచ్చున్నాడు అజిత్. ఈ మూవీతో బాలీవుడ్ యాక్టర్ తలదన్న చేశాడు మన సుజిత్ అన్నట్టు. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సినిమాలో స్టోరీ కూడా చక్కగా ఉంది. స్టోరీ లేదని కొంతమంది ఏదో యాంటీ ఫ్యాన్స్ చెప్తున్నారు, కానీ సినిమా పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టాడు. సువి సాంగ్ కానీ ఎమోషన్స్ ఉన్నాయి, లేడీస్కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది. అసలు ఎవరు కూడా కుర్చీలో కూర్చోరండి, అలా ఉంటుంది. ఇంటర్వెల్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ సీన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ మళ్ళీ మనకి జానీ సినిమాని గుర్తు చేశారు ఒకసారి. ఎందుకంటే ఒక గన్ మీద జానీ అనే లెటర్స్ కానీ, మళ్ళీ ఒక ఫైట్ సీన్లో తమ్ముళ్ళు లుక్ ఎట్ మై ఫేస్ ఆన్ ద మిర్రర్ ఆ సాంగ్ ఒకటి, మళ్ళీ ఒకసారి ఏంటంటే ఆ ఓల్డ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాము. చాలా బాగుంది. అసలు ఇంకా పవన్ కళ్యాణ్ లుక్ గురించి చెప్పేది ఏమని చెప్పండి. ఆయన ఎలా ఉన్నా చూస్తామండి. ఆయన బ్లాక్ హెయిర్తో ఉన్నా చూస్తాం, వైట్ హెయిర్తో ఉన్నా చూస్తాం. ఆయన అసలు ఏమి ఎక్సర్సైజ్ చేయకోకుండా లావుగా ఉన్నా చూస్తాం. మాకు పవన్ కళ్యాణ్ అలా స్క్రీన్ మీద కనపడుతుంది. ఓజీ అంటే ఓజస్ గంభీర కాదు, ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ గ్రేట్ పర్సన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ క్వాలిటీ ఉన్న ఏకైక నాయకుడు మా జన సైనికుడు, మా జనసేనాని. మేము జన సైనికులం, ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్. ఎందుకంటే అందరూ 1000 రూపాయల టికెట్ అంటే 1000 రూపాయల టికెట్ ఆయన అమ్ముకోలేదండి. ఆయన చెప్పారా, ఆయన రెమ్యునరేషనే సినిమా కనుక ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే నిర్మాత ఇబ్బంది పడుతున్నా అంటేనే రిటర్న్ ఇచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి నిజంగా 1000 రూపాయల టికెట్లు అమ్ముకోవాల్సి వస్తే సినిమా తీస్తేనే 1000 కోట్లు వస్తుంది. అంత స్టామినా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఏదైనా చేయాలని చూసాడు, కానీ ప్రజల దగ్గర డబ్బు దోచుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా కామెంట్స్ చేయకండి దయచేసి. మనం ఒక కామెంట్ ఎదుటి వాళ్ళు చేశాడు, మా ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకొని పవన్ కళ్యాణ్ ఏదో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పిచ్చి కామెంట్లు పెట్టేటప్పుడు అదే సోషల్ మీడియాలో. కానీ ఒక్కసారి ఎదుటి వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నేనే సపోర్ట్ చేయనండి. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మనం తలుచుకొని నేను చెబుతున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఒక్కొక్కడు ఆయన దగ్గర తీసుకుని ఆయన దగ్గర ఎవడన్నా ఒకటి నిరూపించండి. మోడీ కానీ చంద్రబాబు కానీ ఎవరన్నా పవన్ కళ్యాణ్ నిజంగా అంత నిజాయితీ పరుడు కాబట్టే ఈరోజు అంతమంది ఫాలోయింగ్ ఉంది. ఇండియా వైజ్గా ఎక్కడైనా క్రేజ్ ఉంది. నిజంగా ₹1 తీసుకున్నాడు అనుకోండి, ఎవరంత అభిమానించారు కదా. బీజిఎం తమను ఇంక ఇచ్చి పడేసాడు. ఒక్కటే మేసం తిప్పి చదువుతున్నాడు. ఇదే రివ్యూ. తమన్ బీజిఎం అయితే పవన్ కళ్యాణ్ 100% ఉంటే తమను బ్యాక్గ్రౌండ్తో 1000% తీసుకెళ్ళాడు. ఇది అంబటి రాంబాబు ఆంబోతుడండి. ఆడు ఏదైనా చూస్తాడు, అవకాశవాది. ఇప్పుడు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఫామ్లో ఉన్నాడు, అన్నీ బాగుండే కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. మేము గంట లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇంట్రో సీన్లో ఒక 18 years 20 years కుర్రోడిది ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో అకీరా నందన్ పెడితే బాగుంటుందని నా ఆలోచన. కానీ అకీరా డెబ్యూ మూవీ అనేది ఇట్లా ఒక చిన్న క్లిప్పింగ్తో అయితే మేము సాటిస్ఫై అవ్వం. కాబట్టి తను డెబ్యూ మూవీ అనేది మంచిగా ప్లాన్ చేస్తారు. అందరూ కూడా హంగ్రీ చీతాస్ అందరికి కూడా ఆకలి ఫుల్గా తీరిపోయింది. ఫుల్ మీల్స్ లాంటి మూవీ చాలా బాగుంది. హాయ్, మూవీ ఎలా ఉందంటే ఫుల్ మీల్ తిన్నట్టు, ఫుల్గా బిర్యానీ తిని ఒక థమ్స్అప్ తాగి వచ్చినట్టు ఉంది. అసలు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఎలా చెప్తాను చెప్పండి. ఒక రూపం ఆ దేవుడికి. అసలు ఆయన ఏ రూపంలో చూసినా మాకు అలా కనిపిస్తారు. ఆయన మాస్ క్లాస్ అన్ని ట్రెండ్ సెట్ చేసే మనిషి ఎవరైనా ఉంటే ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. మూవీ చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఇది నేనైతే చూసొచ్చా. వైలెన్స్ లేదు అసలు. అబ్బాబాబా సూపర్ ఉంది. సుజిత్ గారు మీరు కాదండి, మీ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. మేము మీకు డివోటీస్ అయిపోయాము. తమన్ గారి మ్యూజిక్ అయితే ఒక థమ్స్అప్ లాంటిది. ఓజీ సినిమా ఒక బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీకి ఎంత హైప్ ఉందో ఇప్పుడు తమన్ గారి మ్యూజిక్ కూడా థమ్స్అప్కి అంతే హైప్ ఉంది. ఫుల్ బిర్యానీ తినేసి లాస్ట్లో థమ్స్అప్ తింటే ఆ కిక్కే వేరప్ప. అదే ఈ మూవీ. అండ్ ఇది బ్రాండ్ అండి. మేము బ్రాండ్కి ఇక్కడ ఉంది మా బ్రాండ్. 5 స్టార్ కాదు అసలు. అది పిడుగు తెలుసు కదా. ఇప్పుడు క్లౌడ్ బస్ట్లు అవుతున్నాయి కదా. ఆ క్లౌడ్ బస్తో పాటు వచ్చే పిడుగు ఎవరైనా ఉంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఆ క్లౌడ్ బస్ట్ని ఎదుర్కొనే ఏకైక పవర్ స్టామ్ కూడా కాదు, థండర్ స్టామ్ పవన్ కళ్యాణ్ గారు.
ఇంకా మంచిది కదా ఉంటే. మాకు కావాల్సిందే అది. మాకు ఓజీ 2 కావాలి. ఇంకా ఫుల్ మీల్స్ ఇంకా తినాలని ఉంది బిర్యానీ. వాళ్ళు ఇస్తుంటే మేము తింటూ ఉంటాం ఇలాగా. చేసుకోమనండి, మనల్ని ఎవడు రాపేది ఇక్కడ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ, డివోటీస్. నాకైతే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూసిన మూవీ ఏదైనా ఉంటే ఇదే ఉంటుంది. ఇదే ఉంటుంది ఫుల్ మీల్స్. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్ అంతే. అప్పుడు మెగాస్టార్ తర్వాత మళ్ళీ పవర్ స్టార్. అంత ట్రెండ్ సెట్ చేసిన ఒక్క వీళ్ళే అన్నమాట. రోజానా? రోజా ఎవరు నాకు తెలీదు. ఓహో, మాజీ ఎమ్మెల్యే డైమండ్ రాణి రోజానా? అయితే ఏమో చేసే ఉంటదేమో, మాకు తెలీదు. ఆవిడెవరో మాకు కనిపించట్లే. అసెంబ్లీ గేట్ కాదమ్మా, నువ్వైతే సినిమా థియేటర్ గేట్ కూడా తొక్కలేవు. మేము అసెంబ్లీ గేట్ తన్నుకొని వెళ్ళిపోయాం లాస్ట్ ఇయరే. నువ్వు కనీసం సినిమా థియేటర్కి నీకు ధైర్యమే లేదు వచ్చి చూసేది. అయినా అంత పవర్ ఉంది ఇక్కడ సినిమాలో, మూవీలో. అమ్మా రోజా, ఒక్కసారి మూవీ చూడమ్మా, ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా. మెరుపు తీగ అంటారు కదా, ఆ టైప్లో ఏమి చూడకుండా ఏదో చెప్పేసి ఆమె ఇస్తుంది రివ్యూ, ఇచ్చుకొని ఇవ్వండి. మేము ఇక్కడ డివోటీస్, మీరు చెప్తున్నాను కదా, అక్కడ ఏడుకొండల స్వామి ఏడుకొండల్లో ఉంటే మా గుండెల్లో ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది ర్యాంప్ 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 అన్ని ర్యాంపే, ఊచకోత. నంబర్స్ గురించి మాకేం తెలియదు. కల్ట్ ఫ్యాన్స్ మాత్రం ఒక 10 years వరకు కూడా మర్చిపోలేరు ఇట్లాంటి మూవీని. గబ్బర్ సింగ్ తర్వాత ఇంతే. వషీ 144 minutes సినిమా అయితే ఎవరిని డిసప్పాయింట్ చేయలేదన్న. ఇది కొన్ని సీన్లు ఉంటాయి కదా, లవ్ సీన్లు లేవు, అవి లేవు, రొమాన్స్ లేవు అని. అలాంటిది ఏం కాదు, ఓన్లీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఉంటే నువ్వు అక్కడ డైరెక్టర్ అవ్వాలనుకుంటే నీ ఫేవరెట్ హీరో ఎలా చేస్తావు సినిమా? కత్తి పెట్టి పొడి చేతి కత్తి పక్క దిగి 4 పడవాలనుకుంటావు. కొంతమంది ఏంటి ఎమోషనల్గా చేస్తారు, కానీ మా వాడు అలా కాదు. కొనిదేల సుజిత్ కొనిదేల తమన్ సినిమాని అంత ఎక్స్పెక్టేషన్ మించి వెళ్ళిపోయింది సినిమా. చెప్తున్నాను కదా, అది ఉంది, 100% ఉంది, ప్రాబ్లం లేదు. లింక్ అయితే ఉందన్న. అదే మీ పొరపాటు. నేను చెప్తున్నాను కదా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ నువ్వు ఎలా ఊహిస్తావు? ఇప్పుడు నీకు ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నాడు, నీ మీద 10 మంది కొట్టడానికి వస్తుంది, ఎలా ఎలివేషన్ చేస్తే వాడికి? మా వాడు ఆడ ఉన్నాడు, ఇంకో 2 minutes బండి వేసుకుని వస్తాడు. ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చాడు, ఎల్బీ నగర్ నుంచి కోకపల్లి వస్తున్నాడు, ఆడి పేరు ఆర్కే అంటారా బాబు, 5 minutes వేస్ట్ చేయంటావు నువ్వు. అప్పుడు నీకు సినిమా కంటెంట్ ఉంది, నీకు ఎలివేషన్ ఇచ్చావు కదా, సేమ్ అలాంటి ఎలివేషన్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అంటే ఎలివేషన్ ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది అని అనడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇప్పుడు సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు సీట్లో నుంచి లెగుద్దాం, దాని గురించి ఆలోచిస్తుంటే స్టోరీ ఎక్కడ చూస్తారు? ఇప్పుడు ఎలివేషన్ కాదు, ఎలివేషన్ తో పాటు స్టోరీ కూడా ఉందని ఎవరికైనా అర్థం కావాలంటే సినిమాను ఒక 3 సార్లు లేకపోతే అట్లీస్ట్ 2 సార్లు చూడండి, అప్పుడు 2 బ్యాలెన్స్ అవుతాయి. నా